జగిత్యాల జిల్లా కొండగట్టులో దొంగతనానికి పాల్పడిన ముగ్గురు దొంగలు దొరికినట్లు డీఎస్పీ ప్రకాష్ తెలిపారు. మంగళవారం ముగ్గురు దొంగలు కొండగట్టులోని మారుతి నిలయంలో భక్తులు విడిది చేసిన అద్దె గదుల్లో దొంగతనానికి పాల్పడి 4,000 నగదు అలాగే 3 సెల్ ఫోన్లు దొంగిలించారని చెప్పారు. ఇది గమనించిన భక్తులు పోలీసులకు సమాచారం అందించడంతో స్థానిక ఎస్ఐ చిరంజీవిని మాల్యాల ఎస్ఐ వెంకటరమణ 3 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం దొంగలు సమీపంలో వెహికల్ చెక్ చేస్తున్నప్పుడు అనుమానాస్పదంగా కనిపించిన షిఫ్ట్ కారును తనిఖీ చేయగా ముగ్గురు దొరికినట్లు డీఎస్పీ తెలిపారు. వీరిని వేములవాడకు చెందిన దూలం శశాంక్, తోకల నితిన్, ఏనుగందుల పవన్ చందులుగా గుర్తించారు. నిందితులను విచారించగా కొండగట్టులో దొంగతనానికి పాల్పడినట్టు ఒప్పుకున్నారని డీఎస్పీ వెల్లడించారు. దొంగతనానికి 5గురు పాల్పడగా వీరిలో 2 మైనర్లు కూడా ఉన్నట్లు తెలిపారు. కొండగట్టు దేవస్థానంలో ఉన్న విడిది ఎక్కడైతే ఉందో రూమ్స్, దాంట్లో భక్తులు 2 రూములలో రూమ్ నెంబర్ 11, 16 అండ్ 17లో భక్తులు మారుతి నిలయంలో ఈ 3 రూములు కిరాయి తీసుకొని వాళ్ళు ఫ్రెష్ అయిపోయి దర్శనానికి పోయారు. తాళం వేసి 7 నుంచి 8 గంటల ప్రాంతంలో ఉదయం వచ్చి చూసుకునేసరికి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. లోపల చూసేసరికి వాళ్ళ 3 సెల్ ఫోన్లు ప్లస్ 4,000 రూపాయలు నగదు దొంగిలించబడ్డది వాళ్ళు గుర్తించడం జరిగింది. ఇమ్మీడియట్గా వాళ్ళు పోలీస్కి ఇన్ఫార్మ్ చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాని మీద చిరంజీవి కేసు రిజిస్టర్ చేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ ప్రారంభం